హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 191వ భాగం. దారి పొడవునా అన్నదమ్ములిద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంటే దాన్ని చెదరగొడుతూ, ఏంటి తమ్ముడు, ఇంకా ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నీ ప్రాణానికి నా ప్రాణమడ్డు, నీకేం కానివన్రా, భయపడకు అంటూ ఆప్యాయంగా అతని రామ్ చేతి మీద చెయ్యేశాడు అభి. చచా, అలాంటిదేం లేదన్నయ్యా, నేనా టాపిక్ అక్కడే మర్చిపోయాను. కానీ కానీ ఏంట్రా? ఏం లేదురా, డాడీకి అసలు మన జాతకాల గురించి డౌట్ ఎందుకొచ్చింది? అదే పనిగా నిధి గురించి తెలుసుకోవడానికి మన జాతకాలు సరిపోతాయేమోనని అంత దూరం అంత కష్టపడి ఆయన్ని ఎందుకు కలిశారు? అసలంత అవసరం డాడీకేమొచ్చింది అని రామ్ అడగ్గానే సడన్ బ్రేక్తో కారాపాడు అభి. నిజమే, నాన్నకు అసలు ఆ నిధి గురించి తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది అని అభిరామ్ ఆలోచిస్తుంటే, ఒకవేళ పెద్దమ్మ ఇన్వెస్టిగేషన్ చేసింది దాని గురించే కదా, తనకేమైనా సాయం చేయాలనుకున్నారేమో. తెలీదన్నట్టు తలూపి, అసలు ఆ నిధి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏమో, తాళపత్రాల్లో ఉందని స్వామీజీ చెప్పారు కదా, అవెక్కడున్నాయి? అవి అనబోయి, వాటి గురించి ఎవరికీ తెలియకపోతే అవి ఎక్కడో ఒకచోట భద్రంగా ఉండే తీరాలిగా. ఎవరికి వాళ్ళు ఆలోచిస్తుంటే అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. వదిలేరా, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి ప్రయోజనం లేదు అంటూ ఏదో కాలేజ్ డేస్ నాటి సంగతులు చెప్తూ రామ్ని పూర్తిగా డైవర్ట్ చేశాడు అభిరామ్. అలా మాట్లాడుతూనే ఇద్దరూ ప్రద్యుమ్నపురం చేరుకున్నారు. వీళ్ళెక్కడికి వెళ్ళింది, ఏం చేసింది ఎవరికీ చెప్పకూడదనుకుంటూ వెళ్తున్న అభి అడుగులు ఒక పక్కగా కనిపిస్తున్న స్టోర్ రూమ్స్ ని చూడగానే ఆగిపోయాయి. ఏంటనయ్యా, ఇక్కడే ఆగిపోయావు? పదా, ఒక ఫోన్ చేసుకోవాలి, నువ్వెళ్ళి ఇంట్లోకి వాళ్ళకి ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేయి, నేనిప్పుడే వస్తాను అని అభిరామ్ అనడంతో సరేనంటూ రామ్ వెళ్ళిపోగానే స్టోర్ రూమ్ వైపుగా నడిచాడు అభిరామ్. అక్కా, ఇప్పుడు బావ కోసం ఏం వంట చేస్తున్నావు? మీ బావలిద్దరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అదే చేస్తున్నా. సరే అయితే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటూ అక్కా చెల్లెలిద్దరూ బిర్యానీ చేయడంలో బిజీ అయిపోయారు మను, యశులు. కాసేపటికి యశు ఫోన్ రింగ్ అవ్వడంతో చేస్తున్న పని పక్కన పెట్టి నెంబర్ చూసి నవ్వుతూ, హలో మమ్మీ, ఎలా ఉన్నావు అని అడిగింది యశు. బానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? అక్కెలా ఉంది? బావు బాగున్నారా? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు నాన్ స్టాప్గా శారద అడుగుతుంటే, హలో హలో మమ్మీ, ఒకేసారి అన్ని క్వశ్చన్స్ అడిగితే ఎలా చెప్పను? కానీ వీటన్నిటికీ ఆన్సర్ ఒక్కటే, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ మీరు డాడీ ఎలా ఉన్నారు? డాడీ హెల్త్ ఎలా ఉంది? మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటున్నారా? నేను బాగున్నానే, డాడీ కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నారు. అక్కేం చేస్తుంది? అక్క బిర్యానీ చేస్తుంది, నేను హెల్ప్ చేస్తున్నా. బిర్యానీ చేయడం ఓకే, కానీ నువ్వు హెల్ప్ అంటేనే నమ్మేనా లేదు. మమ్మీ, మరీ నన్ను అంతలా తీసి పడేయకు. కన్నతలివి నువ్వే నన్ను ఇలా మాట్లాడితే మిగతా వాళ్ళు ఏమంటారు చెప్పు? కన్నతల్లిని కాబట్టే నీ గురించి, మీ అక్క గురించి, ఇద్దరి గురించి నాకు తెలిసే మాట్లాడుతున్నా. నువ్వు పక్క వాళ్ళకి కూడా పీల్చకుండా కడుపులోకి తోసే రకమే తప్ప పక్క వాళ్ల కోసం ఏమైనా వండి పెట్టే రకానికి కాదు. ఓ మమ్మీ, ఎప్పుడు ఇంతే. నీకు డాడీకి అలా అంటేనే ఎక్కువ ఇష్టం కదా? నువ్వు కూడా మా ఇద్దరికీ ఇష్టమే. కాకపోతే అక్క మేము చెప్పినట్టు వింటే నువ్వు చెప్పినట్టు మేం వినాలి, అదే తేడా. స్పీకర్ ఆన్లోనే పెట్టడంతో వాళ్ల మాటలన్నీ వింటున్న మను నవ్వుతుంటే గోముగా, మమ్మీ నువ్వలా అనకు, సరదాగా అన్నాలేవే. నా ఇద్దరు కూతుర్లు ఒకరు వజ్రమైతే ఒకరు వైఢూర్యం, సరేనా అని. అరుణ్ గురించి ఏం ఆలోచించావు? పాపం, అతనికి నువ్వంటే చాలా ఇష్టమే. పెళ్లికి ఒప్పుకోవచ్చుగా, నీ బాధ్యత కూడా మాకు తీరిపోతుంది నాన్నా అంది శారద. పళ్ళు బిగబట్టి, ఇలా నన్ను వజ్రం వైఢూర్యం అని ఐస్ చేసి నాకు పెళ్లి చేసి పంపిద్దామనుకుంటున్నారా మమ్మీ? మీ ఐస్లకి నేను కరిగే రకాన్ని కాదు.
నేను మాటంటే మాటే. అరుణ్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, అంతే. అది కాదే, నీ పెద్ద కూతురికి ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడుకో అంటూ ఫోన్ మను చేతిలో పెట్టి తన చేతిలోని గరిట తను తీసుకుంది యశు. వీళ్లంతా ఒకే జాతికి చెందినవాళ్లు. నన్ను నా రాజకుమారుడి నుండి దూరం చేయడానికి చూస్తున్నారు అంటూ తన కోపాన్నంతా గరిట మీద చూపిస్తుంది యశస్విని. యశు నెమ్మదిగా, అలా చేస్తే కర్రీ మొత్తం పేస్ట్ అయిపోతుందే అంటూనే హలో మమ్మీ, ఎలా ఉన్నారు అని మాట్లాడుతుంది మను. బంగారం, నువ్వెలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? మీ మామయ్య గారికి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? కాస్త మెరుగ్గా ఏమైనా ఉందా? గార్డెన్లో గాయత్రి భుజాన్ని ఆసరాగా చేసుకుని నడుస్తున్న ఆనందిని చూస్తూ బాగున్నారమ్మా, చాలా వరకు నయమైనట్టే. ఇంకొద్ది రోజులు పోతే అందరిలా మాట్లాడగలరు, నడవగలరు కూడా. అలాగా, పోన్లెమ్మా, అంతా మంచా జరిగితే అంతే చాలు. ఇంకేంటమ్మా విషయాలు? ఏమున్నాయి, నీ లైఫ్ ఎటూ సెట్ అయిపోయింది. యశుకి కూడా పెళ్లి చేసి మా బాధ్యత దించుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ అబ్బాయేమో దీన్ని చాలా ఇష్టపడుతున్నాడు, ఇదేమో చేసుకోనంటుంది. యశు అరుణ్ని ఫ్రెండ్గా మాత్రమే చూసిందమ్మా. నేను కూడా చెప్పి చూశాను, కానీ అదెందుకో పెళ్లి కొప్పుకోవడం లేదు. బలవంతం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అల్లుడు గారు కూడా ఇదే మాట చెప్పారు మను. పైగా యశు బాధ్యత పూర్తిగా తనదని, మమ్మల్ని ఏం భంగపడద్దని చెప్పారు. అల్లుడు కొడుగ్గా మారి అంతలా మాకు ధైర్యాన్ని ఇస్తుంటే అంతకు మించిన నిశ్చింత ఏముంది చెప్పు. నేనేదో సరదాకి దాన్ని ఆట పట్టిస్తున్నాను, కానీ బలవంతంగా దానికి మాత్రం పెళ్లి చేస్తామా ఏంటి అని శారద అంటుంటే, శారద కూడా స్పీకర్ ఆన్ చేసి ఏదో పని చేసుకుంటూ మాట్లాడుతుండడంతో చాలాసేపటి నుండి పేపర్ చదువుకుంటూనే మరోవైపు నవ్వుతూ తల్లి కూతుర్ల మాటలన్నీ వింటున్నాడు కిషోర్ గారు. గట్టిగా, అక్కా, తర్వాత ఏం చేయాలి? తర్వాత స్టవ్ ఆఫ్ చేయనా అని అడుగుతుంటే, వస్తున్నా అని, అమ్మా నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేయబోయింది మను. శారద, వీలు చూసుకుని ఒకసారి వెళ్ళొద్దాం, ఆ ఊరేదో ఎక్కడో కనుక్కో అని పక్క నుండి కిషోర్ అనడంతో కట్ చేసేది కాస్త మను మను అని గట్టిగా పిలిచింది శారద. ఏంటమ్మా? ఏం లేదే, ప్రతిరోజు గంటలు గంటలు మాట్లాడుతున్నాను, కానీ మీ ఊరు పేరు అడిగితే రాయలసీమలో ఏదో పల్లెటూరని మాత్రం చెప్పావు, పేరు మాత్రం చెప్పలేదు. మేము వీలు చూసుకుని ఒకసారి వద్దామనుకుంటున్నాం, ఆ ఊరి పేరేంటో చెప్పమ్మా. అలాగా అని నవ్వుతూ మా ఊరి పేరు ప్రద్యుమ్నపురం అనగానే ఫోన్ చేతిలో పట్టుకున్న శారద, పేపర్ చదువుతున్న కిషోర్ ప్రద్యుమ్నపురం పేరు విని ఉలిక్కిపడి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అమ్మా అమ్మా అని మను అరుస్తుంటే, మను, ఏ ఊరన్నావు? ప్రద్యుమ్నపురమమ్మా. ప్రద్యుమ్నపురమా? వణికే గొంతుతో మీ మామయ్య పేరు అని అడిగింది శారద. విజయరాఘవ భూపతి అనగానే, మరి అత్తయ్య? మీనాక్షిదేవి అనగానే శారద చేతిలోని ఫోన్ కిందకి జారిపోతే, 27 ఏళ్ల తర్వాత వింటున్న పేరుకి మీనా అంటూ కళ్లల్లో కన్నీళ్లు ధారలు కడుతున్నాయి శారదకి. ఆ పేరు వినడంతోనే అన్నయ్య అన్న పిలుపు చెవులకి తాకడంతో గుండెంతా భారంగా మారిపోయి కూర్చున్న చోటే స్థానువులా ఉండిపోయాడు కిషోర్. అక్క, తొందరగా రా అని యశు పిలుస్తుంటే, వస్తున్నానే అని, సరేమ్మా నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసింది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. అంటే మీనాక్షి శారదకి కిషోర్కి ముందే తెలుసు. అన్నయ్య అంటుందంటే 100% మీనాక్షి గారు కిషోర్ గారికి చెల్లెలు. సో అభిరామ్ మనుకి బావవుతాడు. సొంత బావ మరదల్లే భార్యాభర్తలయ్యారు. లింక్ చూసారా ఎంత బాగా కలిశారో రైటర్ గారు? చాలా బాగుంది కదా. సో ఇన్నేళ్లుగా వాళ్ళెందుకు విడిపోయారు? ఫ్లాష్ బ్యాక్ లో అయితే కన్న వాళ్ళందరినీ వదులుకొని మీనాక్షి రాఘవ కోసం వచ్చేసిందని రాశారు. మరి ఆ కన్న వాళ్లతో తెగతింపులు చేసుకున్న తర్వాత ఏం జరిగేంది అనేది తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నిధి గురించి కూడా తొందరలోనే రాబోతుంది. కాబట్టి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.